వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. ఎక్కడైనా ఒక సినిమాకి డిబేట్ టాక్ వస్తే నిర్మాత బాధపడతాడు, దర్శకుడు ఈ సినిమా కాదు ఎందుకు ఇలా జరిగింది అంటూ కొంత బేరీ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్కి రెడీ అవుతాడు. కొందరు నటీనటులు లేదంటే బ్రేక్ దొరకని నటీనటులు కొంత బాధకు గురవుతారు. కానీ తాను 2.5 సంవత్సరాలు పడిన కష్టానికి సినిమా బాగోలేదని చాలా ఈజీగా తీసి పారేశారన్న ఒక కారణం ఆ డైరెక్టర్ కంటి నుంచి నీళ్లు రప్పించింది. ఎస్, మీరు ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారు. త్రిబండధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స తన సినిమా బాగోపోతే చెప్పుతో కొట్టుకుంటానంటూ గతంలో అన్నాను. ఇప్పుడు చెప్పుతో కొట్టుకుంటున్నానంటూ ఆయన ఒక వీడియోలో చెప్పుతో కొట్టుకోవటం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది. ఒక సినిమా డైరెక్టర్ తన సినిమాకు డిబేట్ టాక్ పెట్టారని, సినిమా చూడకుండానే సినిమా బాగోలేదు అనేసారంటూ చాలా మనోవేదనకు గురయ్యారు. అసలు ఆ మనోవేదనకు ఎందుకు గురయ్యారు? గురవ్వాల్సిన అవసరం ఉందా? సినిమా అనేది ఒక పత్తాలాట, సినిమా అనేది ఒక లాటరీ. ఇలాంటి సందర్భంలో మోహన్ శ్రీవత్స వీడియో అనేది మొత్తం ట్రేడ్ సర్కిల్స్లో ఒక బిగ్ డిస్కషన్ అయిపోయింది. ఆ మోహన్ శ్రీవత్స గారు ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. మోహన్ శ్రీవత్స గారు నమస్తే. చాలా పెయిన్ఫుల్ అనిపించింది సార్ మీ వీడియో చూస్తే. ఎందుకు అంత ఎమోషన్ గురయ్యారు? ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, కొన్ని సినిమాలు ఒక 6-7 రోజులు మంచి టాక్ రాదు, 7వ రోజు 8వ రోజు మౌత్ టాక్తో అవి క్లిక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకు అంతగా ఎమోషన్ ఫీల్ అయ్యారు? సార్ అదే సార్, మౌత్ టాక్ వెళ్ళటానికి ఒక మూమెంట్ ఉంటుంది. ఏంటి అని అంటే అది ఫ్రైడే ఆర్ సాటర్డే అట్లీస్ట్ థియేటర్లో ఒక 5% to 10% ఆక్యుపెన్సీ ఉంటేనే మౌత్ టాక్ వెళ్తుంది సార్. పూర్తిగా మరీ 1%, 0.5% ఉంటే మౌత్ టాక్ అనేది అవ్వదు, స్ప్రెడ్ అవ్వదు, చాలా కష్టం. నా ఎమోషన్ అదే సార్. నేను మలయాళం కంటెంట్స్ నాకు చాలా ఇష్టం సార్. వాళ్ళు చాలా బ్రిలియంట్గా తీస్తారు. అలాంటి ఆడియన్ బాగా ఇష్టపడుతున్నారు. తొడరం లాంటి సినిమా చూశారు, లేకపోతే పోర్తోరిల్ లాంటి సినిమా చూశారు, దృశ్యం లాంటి సినిమాని ఇక్కడ చేస్తే చూశారు. వాళ్ళకి అది బాగుంది. అంటే మనం స్టార్ హీరోస్ చేసేటప్పుడు థ్రిల్లర్స్ చూడటం ఇష్టపడతారు సార్, కొంచెం కమర్షియల్గా ఉండాలి. నేను అదంతా ఫోకస్డ్గా చేసుకొని చేసేసరికి థియేటర్లో సార్ బుక్ మై షో ఓపెన్ చేసి చూసాను, 8 టికెట్లు బుక్ అయ్యాయి. 10 టికెట్లు బుక్ అవ్వకపోతే థియేటర్ డెప్ షీట్ పడుతుంది, షో వేయరు సార్. ఇమీడియట్గా ఫోన్ తీసి 2 టికెట్లు బుక్ చేసేసాను సార్. 2 టికెట్లు బుక్ చేసి నేనే బుక్ చేశాను, అది పడకూడదు, షో ఇదే అవ్వకూడదు. థియేటర్కి వెళ్ళాను సార్. అస్సలు ఈ 8 మంది అయినా సినిమా బాగలేదు, అట్లీస్ట్ 50% బాగలేదు అని అంటే నేను డివైడ్ టాక్ కింద తీసుకొని ఇక నేను సార్ నో ప్రాబ్లం, మంచి కథని మళ్ళీ తీసుకుందానని అనుకునేవాడిని సార్. అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళి చూసి అయిపోయిన తర్వాత అడిగాను, సార్ ఇది సినిమా ఎలా ఉంది సార్ అని అడిగాను. అడిగితే సినిమా బాగుంది, బట్ ఎందుకు అది జనాలు రావట్లేదో తెలియట్లేదు, సినిమా ఎక్స్ట్రాడినరీ తీశారంటే, లేదండి ఫస్ట్ హాఫ్ కొంచెము చిన్న ఇది ఉంది అనేది ఒక ఆయన అన్నాడు సార్. ఇంకొక ఆయన త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ వల్ల ఇబ్బంది ఇలా రావట్లేదేమో అని అన్నారండి. ఇవి నేను రిపోర్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సార్ ఈ సినిమాకి డైరెక్షన్ నేనే చేశాను. ముందు చెప్పుకోలే, ఒక్కసారి వచ్చి హగ్ చేసుకున్నారు సార్. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి, సార్ ఎక్సలెంట్ తీశారు సార్ సినిమా. ఇంత చిన్న లోపాలు ప్రతి సినిమాకి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. అది మీరు చాలా గ్రిప్పింగ్గా సినిమా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అనేది నాకు చెప్పారు సార్. అన్న తర్వాత నేను ఇలా బయటకు వచ్చి ఆలోచిస్తూ బాధపడుతూనే, ఒక్క 20 మంది వచ్చి ఉంటే టాక్ వెళ్ళేదేమో అని బాధపడుతూనే అసలు పక్క సినిమా ఏంటి అనేది ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేసేసరికి అక్కడ ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అవుతుంది. ఆల్మోస్ట్ 90% ఫుల్ సార్, కింద లైన్ మాత్రమే ఖాళీ ఉంది. ఏంటబ్బా అసలు ఎక్కడున్నాను నేను, ఏం తప్పు చేశాను నేను? విజువల్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, కంటెంట్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఏది అందరూ బాగుంది అంటున్నారు, చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు, జనాలు ఎందుకు రావట్లేదు అని కిందకెళ్ళి మా వైఫ్కి కాల్ చేశాను. నేను ఇంటికి వచ్చేస్తున్నాను డైరెక్ట్గా, ఇంకా ఆఫీస్కి వెళ్ళను, ఇంటికి వచ్చేస్తాను, నేను సినిమాలో ఉన్నానంటే, నువ్వు సినిమా చూసిరా, పూర్తిగా సినిమా చూసిరా అన్న. నేను వాళ్ళు వేరే థియేటర్కి వెళ్ళారు. నేను ఇంటికి వెళ్ళేసరికి లిఫ్ట్లో మా ఆవిడ ఉంది. వచ్చేసరికి ఎచ్చంటిది వచ్చావు అని అంటే, కళ్ళలో నీళ్ళు తుడుచుకొని తాళం తీసి లోపలికి వెళ్ళి గట్టి పట్టేసుకుంది. అంటే తన భయం సార్, నేను నా సినిమా ఆడియన్స్ కోసం ఎంత కష్టపడ్డాను కదా,
నేను ఫ్యామిలీకి ఏం చేయలేదు, ఫ్యామిలీని ఇలా భయపెట్టేసానన్న ఒక భయం నన్ను భలే ఇచ్చేసింది సార్. ఓకే. ఆమె ఏమనుకుందనేది అప్పుడు నేను అనుకున్నాను సార్. నేను ఎక్కడ ఇంటికి వచ్చేసి ఎక్కడ ఏ ఫ్యాన్కు ఊరేసుకుంటానేమో అని భయంగా ఆవిడ వచ్చి ఏడ్ చేసి, ప్లీజ్ మోహన్జీ నువ్వు డిసప్పాయింట్ అవ్వకు, మనం పూరి గుడిసెలో అయినా బతుకుదాం, ఏం అవసరం లేదు. అలాంటి మంచి భార్య మంచి కుటుంబం ఉంది, మీరు ఎందుకంటే ఎమోషన్ అయ్యారు? ఎంత కష్టం వచ్చినా నేను మీతో ఉంటానని ఎవరంటారు? అలాంటి భార్య ఉన్నారు సార్. ఆ ఎమోషన్ నేను ఏమంటున్నానంటే సార్, వాళ్ళని భయపెట్టేస్తున్నాను సార్. నేను సినిమా తీసి భయపెట్టేసాను, నాకు ఇంత కళ, వాళ్ళని సినిమా తీసి భయపెట్టేశాను అన్న ఆ భయం నన్ను అది ఎక్కువ భయపెట్టిపోయింది సార్. తర్వాత అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందని అలా ఏమైనా భయపడ్డారా? లేదు సార్. సార్ నా దగ్గర టాలెంట్స్ చాలా ఉన్నాయి సార్. నేను బ్యూటిఫుల్గా పాటలు పాడతాను సార్. ఓ గ్రేట్. పియానో నేర్పిస్తాను సార్. ఓకే. నాకు ఆ టాలెంట్ కూడా. ఓకే. నాకు సస్టైన్ అవ్వడానికో బతకడానికో ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే మరీ ఎక్స్ట్రాడినరీగా బతకనేమో, 3 పూట్ల భోజనానికి ఇబ్బంది లేదు సార్, పిల్లలకి స్కూల్లో అక్కడ వరకు నో ప్రాబ్లం సార్. కానీ నా బాధ ఏంటంటే సార్, చిన్నప్పటి నుంచి కల సార్ నాకు. ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సార్. అవును. ఖుషి లాంటి సినిమాకి తెల్లవారుజాము 4 గంటలకి దుప్పటి తీసుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అవును. తొలి ప్రేమ లాంటి సినిమాకి పిచ్చోళ్ళలాగా, అంటే అంత సినిమా అంటే పిచ్చి పిచ్చి అందరూ అనేవారు సార్. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఎలా అనేది, నువ్వు భలేకున్నావు, నువ్వు అది అందరిని ఆకాశం, అందరి స్టార్స్ అవి నువ్వు అందుకోలేవు అని అన్నారు సార్. అయినా నేను తెగించి 7,000 రూపాయలు తీసుకుని హైదరాబాద్ వచ్చాను సార్. నాకు ఇంత మంచి అవకాశం నిజంగా వచ్చింది సార్. ఐఎమ్ రియల్లీ సినిమా బాగలేదో బాగుందో ఒక్కటి చెప్పేసి ఉంటే నాకు ఎత్తుకోలేదు సార్. సినిమా ఎవరు చెప్పలేదు. రైట్. అవును. అది నాకు చాలా బాధ అనిపించింది సార్. అంటే ఫెయిల్ అంటే దానికి నేర్చుకొని ఇంకొకటి బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇంకొకటి మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్, వాళ్ళకి నచ్చే విధంగా సరే ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లరో లేకపోతే ఈ మైథాలజీని ఇన్బిల్ట్ చేస్తే జనాలకు నచ్చలేదేమో అనుకొని నేను అది మానేసి ఇంకొకటి ఏదైనా రొమాంటిక్ థ్రిల్లర్ లేకపోతే లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏదైనా తీస్తాను కదా సార్. అనిల్ రావుపూడి గారు లాగా అలాగైనా తీసుకుంటాను కదా స్టాండ్. అదే సార్, ప్రతి ఒక్కరికి ఒక ఓన్ సైన్ ఉంటుంది, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ అంతే ఉంటుంది. అవును. సో అది అనుకునేవాడిని. అవును. ఇప్పుడు రాజమౌళి స్టైల్ రాజమౌళిదే, సుకుమార్ స్టైల్ సుకుమార్దే. ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళు. రావుపూడి ఆయనలో కొంత స్టోరీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మేము కూడా వెళ్తాం. ప్రేక్షకులు కూడా అనిల్ రావుపూడి సినిమాకి వెళ్తే కొంచెం నవ్వుకోవచ్చు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అట్లా ఒక్కొక్కరికి ఒక. సుకుమార్ సార్ 1 తీసాక నాకు బ్రిలియంట్ అనిపించింది సార్. అవును. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే నాకు నచ్చింది. ఇప్పుడు మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు 1 సినిమా కోసం లేవనెత్తారు. మరి సుకుమార్ గారు ఏమైపోవాలి? ఇప్పుడు 1 సినిమా నేను చూసా, నాకు నచ్చింది సినిమా. మరుసటి రోజు కొందరు ఫ్రెండ్స్ వెళ్ళొచ్చి ఇలాంటి బోర్ సినిమా తీసాడంటే అర్థం కావట్లేదు, ఒక మహేష్ బాబు మాట్లాడితే వెంటనే ఇంకో మహేష్ బాబు వస్తున్నాడని అంటే అలా అన్నారు. మరి మీరు సుకుమార్ కూడా గుర్తు రాలేదా మీకు? సార్ అక్కడ రిజల్ట్ ఇచ్చారు సార్. ఏంటి, సినిమాకి వెళ్ళి ఈ సినిమా బాగలేదు అన్నారు, ఇది ఉంది, బ్రిలియన్స్ ఉంది, అది మాకు అర్థం కావట్లేదు అని చెప్పారు సార్. ఇక్కడ నాకు అది చెప్పలేదు, అది నా ప్రాబ్లం. అది చెప్తే నేను ఏం చేస్తాను, సుకుమార్ గారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నారు సార్, కొంచెం కమర్షియల్ పుష్పకు వచ్చేసారు సార్, కొంచెం మార్చేశారు. ఏది నాన్నకు ప్రేమతో కొంచెం కమర్షియాలిటీ టచ్ చేసి తిన్న థ్రిల్ వచ్చేసారు, మారిపోయారు. నేను కూడా మార్చుకుంటాను, నేను ఆడియన్కి దగ్గర అవ్వడానికి ఇంకో ప్రయత్నం చేస్తున్నది, అదే ఏదో ఒకటి చెప్పాలనేదే నా ఆశ సార్. అంత సార్ శుక్రవారం, శని, ఆది ఈ 3 రోజులు 2,300 మంది చూశారు సార్ తెలంగాణలో. 2,300 మొత్తం. ఏపీలో ఒక 3,500 మంది చూశారు సార్. మొత్తం 6,000 మంది చూశారు. 6,000 మంది ఒక థియేటర్కి ఫిల్ అవ్వాల్సిన, ఒక 4-5 థియేటర్కి ఫిల్ అవ్వాల్సిన వాళ్ళు మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం చూస్తే టాక్ ఎక్కడ వస్తుంది సార్? ఎవరు సార్ చెప్తారు, ఎవరు ఎత్తుకుంటారు సార్ సినిమాని? అందుకే నేను ఎమోషనల్ అయిపోయింది సార్, తట్టుకోలేక ఇక డెడ్ అయిపోయింది సినిమా, నెక్స్ట్ వీక్ ఉండదు థియేటర్లో అని చెప్పేసి ఇక నేను ఎమోషనల్ అయిపోయింది సార్. అది ప్రేక్షకుడికి బాధ పెట్టుంటే రియల్లీ సారీ. నిజంగా చాలా మంది బాధపడ్డారు. అయితే మోహన్ శ్రీవత్స గారు ఎక్కడైనా ఒక సినిమా ఫ్లాప్ అయినా డిబేట్ వచ్చినా కొంత నిర్మాత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఖర్చు పెట్టేది ఆయన కాబట్టి. మరి మీ నిర్మాత ఆల్రెడీ ఇంకో పిక్చర్ ప్రమోషన్స్లో ఆయన బిజీగానే ఉన్నారు, మరి మీరెందుకు అంత ఎమోషన్ అయ్యారు? సార్ నిర్మాత ఇంకో సినిమా చేస్తున్నారు, ఆయన ఇంకో సినిమా చేస్తారు, వాట్ ఎవర్. ఇప్పుడు ఈ సినిమాకి
థియేటర్కి జనాలు రాలా. మేబీ అంటే అతనికి అది ఎక్కువ బాధపడాలి. లేలే, అతను బాధపడుతున్నాడు సార్. అతనికి నేను ఆఫీస్కి వెళ్తే నాకు ఒక్క మాట అనకుండా చిన్న నవ్వుకొని ఈవినింగ్ వెళ్ళిపోతున్నాడు సార్ ఇంటికి. నాకు అనిపిస్తుంది నా పెయిన్ ఆయనకు ఉంది సార్. ఆయన ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. నేనేమో కొంచెం సున్నితమైన మనసు ఉండడం వల్ల ఏంటో తెలియదు, నేను ఎమోషనల్ అయిపోయాను. కానీ చాలా ఇప్పుడు సార్ సెకండ్ సినిమా అది ప్యారలల్గా చేశారు సార్. ఇప్పుడు ఆయన ఎంత ఈ సినిమా కూడా పోతే నా లైఫ్ ఏంటి అని అనుకోరా సార్. 100% అది ఉంటుంది. 10 సినిమాలు తీద్దామని వచ్చాడు సార్. ఈ 2తో అయిపోతుంది కదా. నాలాంటి డైరెక్టర్స్ ఇక్కడే ఈ ఫిలిం నగర్లో ఎంతమంది తిరుగుతుంటారు. ఎవరికో ఆ 10 సినిమాల్లో ఒకరికి అవకాశం వచ్చి ఉండేది కదా. సినిమా చూడకపోతే థియేటర్కి జనాలు ఇంకా పూర్తిగా రారు అనుకుంటే ఇలాంటి సినిమాలకి ఇక డైరెక్టర్లు టెక్నీషియన్స్ ఏదైనా వేరే జాబులు చేసుకోవడం మంచిది సార్. అది నేను అది చెప్తున్నాను. అంటే మరి మోహన్ శ్రీవత్స గారు మీరు అలా అంటే ఈ అద్భుతమైన టాలెంట్ వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే చిన్న చిన్న రీల్స్ చేసుకునే వాళ్ళు, చిన్న షార్ట్ స్టోరీస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ని శాసిస్తున్న డైరెక్టర్లుగా ఎదిగారు. మీ కళ్ళ ముందు ఎదిగారు కదా. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక 4-5 డైరెక్టర్లు చుట్టే ఉండేది అంతా. అవును. మీరు అంతకుముందు తీసుకోండి, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఉన్నప్పుడు ఒక 4-5 ఫేమస్ డైరెక్టర్లు ఉండేవారు. తర్వాత తరంకి రండి, దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, తర్వాత చిరంజీవి వీళ్ళందరూ వచ్చిన తర్వాత కోదండరామిరెడ్డి, ఇట్లాగా ఒక చెప్పుకోదగ్గ తర్వాత ఆ తర్వాత తరంలో ముత్యాల సుబ్బయ్య, కోడి రామకృష్ణ, తర్వాత రవిరాజ పినిశెట్టి, బి గోపాలు, ఇట్లా ఏంటంటే ఆ ట్రెండ్స్కి తగ్గట్టుగా 4-5 ఫేమస్ డైరెక్టర్లు ఉండేవారు. వాళ్ళ తరం వెళ్ళిపోయిన తర్వాత వివి వినాయక్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల ఇలాంటి వాళ్ళు ఫెలరిస్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు రన్నింగ్లో ఉన్నారా? లేరు కదా. లేరు. సుకుమార్, రాజమౌళి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ నీల్, తర్వాత రాజమౌళి మనం మాట్లాడుకున్నాం. అంటే ఇండియన్ స్క్రీన్ని షేక్ చేసేటట్టు వరల్డ్ మొత్తం మన వైపు చూసేటట్టు మన తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నప్పుడు అంతకు మించిన ధైర్యం మీకు ఎక్కడి నుంచి కావాలి సార్? నేను నా క్వశ్చన్ అదే సార్. ఇప్పుడు అది వాళ్ళ తరం ఉంది. సినిమాకి పూర్తిగా రాకపోయి రిజల్ట్ రాకపోతేనే నేను బాధపడ్డాను సార్. నాకు ఇచ్చేసేయండి అంటున్నా. ఇప్పుడు ఈ వారం నేను డిస్ట్రిబ్యూటర్లకు బతిమలాడుకున్నాను సార్. ఈ వారం ఉంచమన్నాను సినిమా. ఫ్రైడే, సాటర్డే, సండే ఇప్పుడు కూడా ఉంది థియేటర్లో. చూసి బాగలేదని నా నెంబర్ ఎలాగా ఉంది ఆల్రెడీ నేను దీంట్లో ఇచ్చేసాను. ఇప్పుడు కూడా ఇస్తాను 9849928608. ఒకసారి కాల్ కూడా వద్దు సార్, ఎందుకు అనవసరమైనది. మెసేజ్ పెట్టి భయ్యా సినిమా బాగాలేదు, ఈ సినిమా బాగుంది అని పెడితే. ఇప్పుడు నాకు సార్ మీకు ఇప్పుడే మెసేజ్ ఢిల్లీ నుంచి సార్. ఢిల్లీ నుంచి మూవీ హ్యావింగ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ, నైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద ఫ్యాబ్రస్ యాక్టింగ్ బై ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాక్టర్, 1000 times బెటర్ దాన్ వార్ అండ్ కూలీ అని చెప్పేసి ఇట్లా పెట్టారు. ఢిల్లీ గ్రేట్. ఢిల్లీ నుంచి 150 మంది ఐఆర్ అఫీషియల్స్ చూశారు సార్. సినిమా చూశారు సార్. ఎక్కడో నేను ఫెయిల్ అయ్యాను సార్. ఎక్కడో నేను సినిమాకి థియేటర్లో జనం చూడకుండానే ఫెయిల్ అయిపోయాను సార్. అది అంటే జనం చూడకుండా ఫెయిల్ అయిపోయారని మీరు అంటున్నారు కదా. నాకు అనిపిస్తుంది మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే ప్రమోషన్లో అని. ఒప్పుకుంటారా సార్? మేబీ 1.5 years అయితే ఖర్చు. మహావతార్ నరసింహ సినిమాకి ఆ డైరెక్టర్ మాట్లాడిన చూస్తుంటారు, మీ ఫెటర్నిక్ చెందిన వ్యక్తి. నేను 4.5 ఏళ్ళు కష్టపడ్డాను, ఎవరు ముందుకు రాలేదు, చిన్న గ్రాఫిక్స్కి 2 రోజులు అయ్యేది రెండరింగ్ చేసుకోవడానికి అని అన్న వ్యక్తి చివరికి అన్నీ కొంత కలిసి వచ్చి అద్భుతమైన ప్రమోషన్ చేసుకుంటే అది ఎలాంటి సెన్సేషన్. ఎవరు చేశారు సార్ సినిమా? ఎవరు చేసి ఉంటారు ఆ సినిమా? ఎవరు ఎత్తుకున్నారు? ఎత్తుకున్న వాళ్ళు అంబలే, ద బిగ్ ప్రొడక్షన్ హౌస్, ద బిగ్ హిట్స్ ఇచ్చిన నమ్మకం సార్. హంబలే అంటే వీళ్ళు వెరీ గుడ్ ప్రొడక్ట్ ఇస్తారు అని నమ్మకం. కానీ అలాగనే పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి సార్. నేను అంటున్నాను, నేను జనాలు ఫ్లాప్ అదే సార్. థియేటర్కి వచ్చి సినిమా బాగాలేదు అని అంటే ఫ్లాప్ అయిపోతుంది సార్. థియేటర్కి పూర్తిగా రాకపోతే అది ఫ్లాప్ ఇట్టో తెలియదు అంటున్నాను నేను. కోర్టు ఉంది సార్, నానిగారు ఎత్తుకున్నారు. అది సార్ నా సినిమాకి ఎత్తుకోవడానికి కథ, కంటెంట్, నా మాటలు తప్ప వేరే ఆప్షన్ లేదు సార్ నాకు. ఇప్పుడు మా వానరాజ్ సెల్యూలైడ్ న్యూ ప్రొడక్షన్ హౌస్, ఆల్మోస్ట్ డెబ్యూ డైరెక్టర్ నేను. నాకు ఎత్తుకోవడానికి ఎవరు లేరు సార్. అంటే ఇది ఎత్తి సినిమాని చూపించడానికి ఎవరు లేరు సార్. కంటెంట్ బాగుంది అంటున్నారు, కానీ ఎక్సలెంట్ ఉంది బాగుంది అంటున్నారు, కానీ ప్రాపర్గా థియేటర్ జనాలు వెళ్తే ఆ రిజల్ట్ వస్తుంది అనేది నా ఇంటెన్స్ సార్. అంతే, అంతకుమించి ఏం లేదు సార్. ఓకే. కానీ మరి ప్రమోషన్ అనుకున్నంత స్థాయిలో ఎందుకు చేసుకోలేకపోయారు? అంటే వేరే ఉద్దేశం కాదు. ఈ త్రిబండదారి బార్బరిక్ అనే సినిమా రిలీజ్ రోజు నేను తెలిసింది. ఎందుకంటే కొన్ని పత్రికల్లో, కొన్ని సోషల్ మీడియాలో రివ్యూలు లాగా రాశారు.
నేను ఎందుకు సత్యరాజ్ ఉన్నారని నేను ఆ పోస్టర్ చూశాను, అవును టు బి ఫ్రాంక్లీ. ఎందుకంటే ఒక బిగ్ స్టార్ ఉన్నారు అవును అంటే ఇదేదో కొంచెం పెద్ద సినిమా అనే ధోరణితో నేను చూశాను. అవును. అంతకుముందు అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఐడియా లేదు. మరి ప్రమోషన్లు ఫెయిల్ అయినట్టే కదా. యా సార్, ఇది నేను ఏకీభవిస్తాను. ఎందుకు అని అంటే మీరే పలకడానికి ఇబ్బంది పడుతున్నారు. త్రిబణధారి బార్బరిక్ అంటున్నారు, అవును. త్రిబాణధారి బార్బరిక్ని. సో అందరూ అలాగే తీసుకొని ఉండొచ్చు సార్. ఇది మారుతి గారు కూడా అన్నారు, ఇది ఏమైనా టైటిల్ ఇబ్బంది పెడుతుందేమో, నువ్వైతే ఏదో కొత్తది చెప్పాలని ఆడియన్కి రెగ్యులర్గా అన్ని ఏదో ఒకటి 3 అని టైటిల్, ద ఓల్డ్ మ్యాన్ లేకపోతే ఇంకేవో టైటిల్స్ పెడితే రీచ్ అయిపోతుంది, ఆ షార్ట్ టైటిల్ పెట్టేస్తే రీచ్ అయిపోతుంది అనేది ఉంది. కానీ నువ్వు ఎంత పెద్ద టైటిల్ పెట్టావు, ఆడియన్ అది చూసి ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కాదని చెప్పారు సార్ నాకు. త్రిబాణధారి టైటిల్కి అన్నారు. అని అంటే నేనేం ఆలోచించానంటే, సార్ కొత్తదేదో ఇవ్వాలి కదా సార్, ఇలాంటి సినిమాలకి కొత్తదేదో. ఇప్పుడు తండేల్ అంటే గూగుల్లో సెర్చ్ చేసి తండేల్ ఏంటిది అసలు ఈ టైటిల్ అని సెర్చ్ చేసుకున్నాను సార్ నేను. అలా బార్బరిక్, త్రిబాణధారి బార్బరిక్ అని అంటే సెర్చ్ చేస్తే, ఓహో ఘటోత్కచుడి కొడుక, భీముడికి మనవడా, ఓహో ఇతను త్రిబాణధారి అన్నారు, అసలు అస్త్రం మీద ఏమైనా చెప్తారా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది అనుకున్నాను. కానీ అది అర్థం కాదని అనుకోలేదు సార్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది. ఇప్పుడు ఒక డైరెక్టర్, ఒక నిర్మాత, ఒక హీరో తాను తీసిన సినిమా అద్భుతంగా వస్తుందని ఫీల్ అవుతాడు. అవును. కానీ రిజల్ట్స్ అనేవి మే వ్యారీ. ఫైనల్గా ప్రేక్షకుడు అంతిమ నిర్ణేత. ఇప్పుడు భారీ సినిమాలే ఈ మధ్యకాలంలో మన పేర్లు ఎందుకు ప్రస్తావన, కానీ భారీ సినిమాలే బొక్క బోర్లా పడ్డాయి. మీరు ఎట్లా అనుకున్నారు? ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. 100% ఒక డైరెక్టర్కి ఉండాల్సింది అదే సార్, ప్రేక్షకుడు నాడీ పట్టుకోవటం, నాడీ పట్టుకొనే సినిమా తీయాలి సార్. 100% దెర్ ఇస్ నో డౌట్. ఓకే. థియేటర్లో సినిమా చూశాక బార్బరిక్ టైటిల్ ఎక్కుతుంది వాళ్ళకి, సినిమా ఇదే సరిగా ఎక్కుతుంది. కానీ వచ్చేటప్పుడే బార్బరిక్ అనే క్వశ్చన్ వస్తుంది. బట్ నేను అక్కడ 100% నేను ఒప్పుకుంటున్నాను సార్. 100% నేను అక్కడ జడ్జిమెంట్ చేయలేకపోయాను. మారుతి గారి మాట కూడా నేను పక్కన పెట్టాను. అంటే ఇప్పుడు బార్బరిక్ అంటే ఇంక ఏదేదో అనుకుంటారు పబ్లిక్. అవును. అసలు ఏంటి బార్బరిక్ ఏంటి అని అనుకుంటారు. కానీ ఆ యాంగ్జైటీ అనేది క్రియేట్ చేయటంలో మీ ప్రమోషన్ మీద ఆధారపడి ఉంది. అదే సార్, అదే అక్కడ ప్రొడ్యూసర్ 1.5 CR ఖర్చు పెట్టాడు సార్. బార్బరిక్ గురించి నేను 100 సార్లు చెప్పాను. దీంట్లో ఉన్న త్రిబాణ అస్త్రం ప్లే ఉంటుంది. ప్రతి మనిషికి తన చదువు, తన అస్త్రం. ఒకప్పుడు ఆ యుగంలో వాళ్ళకి అస్త్రాలు ఉండే, అస్త్ర విద్య నేర్చుకునేవాళ్ళు. మనం ఏ విద్య నేర్చుకుంటున్నాము? అస్త్రాలు అంటే ఏంటి? మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇది స్పెషలైజేషన్. డాక్టర్ అయితే గైనకాలజిస్ట్, ఆప్థాలమాలజిస్ట్, ఇది ఈస్ కాల్డ్ అస్త్రాస్ సార్. వీటితో మనం ఏమైనా సాధించవచ్చు. మన లైఫ్ గమనానికి, ప్రయాణానికి ఇవే అస్త్రాలు మనకి. ఇలాగే నా సినిమాలో కూడా నాకు కోపం వస్తే కూడా నా ఎడ్యుకేషను, లేకపోతే నేను చదువుకున్న చదువు, నేను నేర్చుకున్న ఇదే సార్ నన్ను నడిపిస్తుంది. నా కోపం వచ్చినా, లేదా నాకు ఫుడ్ సంపాదించుకోవాలన్నా అనేది నా ఎమోషన్ సార్. అందుకే నేను ఆ త్రిబాణం ప్లేని ధర్మబద్ధంగా ఈ కాంటెంపరీ వరల్డ్కి పరిచయం చేసే ప్రయత్నం చేశాను సార్. అది మేబీ ఎందుకంటే మీరు ఈ మొదటి సినిమా తీశారు, కొంత ఎమోషన్ అయ్యారు. మరి రాబోయే తరం కూడా భయపడతారు కదా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు కొత్త తరం వస్తుంది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సెన్సేషన్ చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. కానీ మీరు అలా ఎమోషనల్గా ఫీల్ అవటం అనేది మరి కొంతమందిని అధైర్యపరచడం అవదా? లేదు, అధైర్యపరచడం అవ్వదు సార్. థియేటర్కి జనం రాలి, మీరు ఇప్పుడు అన్నారు టైటిల్ ఎక్కలేదేమో, ఆ టైటిల్ మీద జాగ్రత్త పడతారు. ఓకే, ఈ మెసేజ్ వెళ్తుంది కదా సార్. ప్రమోషన్స్ మీరు ప్రాపర్గా వెళ్ళలేదన్నారు, ఈ మెసేజ్ అది బలమైన కారణంగా అనుకుంటున్నా. త్రిబాణధారి బార్బరిక్ అనే టైటిల్ క్యాచీగా నేను ఇది ఓటింగ్ తీసుకుంటున్నాను సార్. ఆడియన్ సినిమాకి వెళ్ళలేదు ప్రస్తుతానికి, టైటిల్ వరకు చూస్తున్నారు. ఈ టైటిల్ మేబీ మాకు అట్రాక్ట్ చేయలేదు అంటున్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. ఇది నేను వచ్చే డైరెక్టర్లకి చెప్తున్నా, మీరు ఆడియన్కి వాళ్ళకి క్యాచీగా ఉండే టైటిల్ పెట్టండి. మీరు వాళ్ళకి భయం ఎందుకు? మీరు సూపర్ కంటెంట్ ఇవ్వండి, 100% చేస్తారు. మంచి టైటిల్ పెట్టండి, కష్టపడండి, దాంట్లో డౌట్ లేదు సార్. ఇంకోటి చెప్పనా సార్, భయపడి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు సినిమాలోకి రారు సార్. భయపడి వెనక్కి వెళ్ళిపోయేవారు 1 year సార్. 2-3 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారంటే వాళ్ళ జీవితంలో వెనక్కి వెళ్ళరు సార్. ఓకే, ఇది ఏంటంటే ఒక రకమైన డ్రగ్ సార్ సినిమా. మరి మోహన్ శ్రీవత్స నిలబడతారా, వెనక్కి వెళ్ళిపోతారా, మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోతారా?
ఛాన్సే లేదు. నేను ఏమన్నాను, నేను మలయాళం వెళ్తా కానీ నేను సినిమా వదలను. నేను మలయాళం ఇండస్ట్రీ వెళ్ళి మలయాళంలో మంచి థ్రిల్లర్ కంటెంట్ చేసుకొని మళ్ళీ ఎక్కడ రిలీజ్ చేసి ఏది డబ్బింగ్ చేస్తే అప్పుడు మలయాళం సినిమా ఎరగొట్టేశారు అన్నప్పుడు మీరు ఎవరో మీలాంటి వాళ్ళు ఇతను మోహన్ శ్రీవత్స లాగా ఉన్నాడని పిలిస్తే అరే ఇతను మన తెలుగు డైరెక్టరేనా అని అనిపించుకుందామని ఛాలెంజ్ చేశాను. బట్ కానీ నేనేమి మీరు అన్నారు మలయాళం సినిమాలు అయితే ఎగబడి చూస్తారని అన్నారు. అవును, బ్యూటిఫుల్ కంటెంట్ చేస్తాను. మరి అంటే ఇప్పుడు మలయాళ సినిమాలు చూస్తారంటే మలయాళ సినిమాల్లో బ్యూటిఫుల్ కంటెంట్ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది, లో బడ్జెట్లో సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. 100%. అంటే చూసే కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు చూడరు కదా రిపీటెడ్గా. 100%. నేను అదే అంటున్నాను సార్, కంటెంట్ ఉందా సార్. మీరు ఈవినింగ్ సినిమాకి వెళ్ళండి సార్, టికెట్స్ పంపిస్తాను. మీరు బాగాలేదని మళ్ళీ రేపు మీరు ఇదే 10 టీవీలో పెట్టండి సార్. మీరు మామూలుగా ఇండివిజువల్గా ఒకటి బయట ఇవ్వండి సార్ బాగాలేదని. నాకు అర్థమైపోతుంది. నేను అదే అంటున్నాను నేను. సో సినిమా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంకో దగ్గరికి వెళ్ళాను సార్, ఈరోజు సినిమాకి వెళ్ళాను. చాలా మంది బెంగళూరు నుంచి కాల్ సార్, సార్ మీ వీడియో చూసాకే నాకు సినిమా తెలిసింది, నేను సినిమాకి వెళ్ళా, ఎక్స్ట్రాడినరీ ఫిలిం సార్. ఈరోజు నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాను, మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ 20 to 30 మెంబర్స్ మేము ఫ్యామిలీ వస్తున్నాం సార్, సినిమా తీసి వీడియో మీకు చూసి వీడియో పెడతాను సార్ అన్నారు. సో అంటే నేను అక్కడ జనాలకి మీరు అన్నట్టుగా టైటిల్ వాళ్ళు రీచ్ అవ్వలేదు, నా ఎమోషన్ ఎందుకో తెలీదు, నేను అది తీసుకెళ్ళింది కొంచెం. ఐఎమ్ సో హ్యాపీ, బట్ ఐఎమ్ రియలీ సారీ. నా మీద దయ అయితే చూపించకండి, నా మీద దయ అయితే అంటే సార్ మీ మీద దయలేదు కానీ మీరు రిజల్ట్ మీదో లేదంటే ఒపీనియన్ మీద బాధపడడం వేరు. చెప్పుతో కొట్టడం అనేది ఎవరికైనా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేది. అది అంటే ఇంత పెద్ద డైరెక్టరు 2.5 సంవత్సరాలు కష్టపడితే ఇలాంటి రిజల్ట్ వచ్చింది అయ్యో అని, అది దయ కాదు, మా ఒపీనియన్ సార్. ఇదే విషయం నేను చెప్తూ కొట్టుకుంటానే ఛాలెంజ్ చేసే సినిమాకి రమ్మని. నేను ఎప్పుడైతే సినిమా జనాలు ఎలాగో థియేటర్కి వెళ్ళట్లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం, బట్ అందరి దృష్టి ఏముంటుంది, ఇది చెప్తూ కొట్టుకుంటామని ఛాలెంజ్ చేశాడు. తర్వాత శుభ్రంగా సినిమా ఎవరు చూడలేదని చెప్పి కామ్గా ఇంట్లో పడుకున్నాడు అని అనుకుంటారు సార్. నేను ఏదైనా నాకు నేను మహాభారతం కానీ లేకపోతే ఇవన్నీ చదువుకుని నేర్చుకుంది ఏంటో తెలుసా సార్, మాట ఇస్తే మాట మీద నిలబడటం, ఒకరికి చెయ్యి చాపి బతకటం ఇష్టం ఉండదు. ఇంకోటి అప్పు చెయ్యను నేను, నా దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలతో ఎలా బతకాలో నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్పించేశారు. సో అందుకే నేను వచ్చి నేను నా వైఫ్ విషయంలో నేను ఏడ్చాను కానీ, నా వైఫ్ ఇంత ఏడ్చాను కానీ నేను ఛాలెంజ్ చేశాను సార్. చెప్పుతో కొట్టుకొని నేను ఛాలెంజ్ చేశాను, నీకు మళ్ళీ మీ దగ్గరికి వస్తా అని. అది అంటే మరి ఇప్పుడు సినిమాకి కొంత ప్రేక్షక ఆదరణ పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి, మరి దానిపైన మీ ఫీలింగ్ ఏంటి? 100% సార్. రియల్లీ నాకు రాత్రి నుంచి నాదే ఆల్మోస్ట్ ఫోన్ ఫుల్ అయిపోయింది, టికెట్లు పెట్టేస్తున్నారు సార్. నేను ఒకటే అంటున్నా, మీ దయతో సినిమా చూడొద్దు, దయ చూపించకండి. ఇది నేను ఏడ్చానని దయ చూపించకండి. నా కష్టం మీకు అనవసరం, మీకే బోల్డ్ అని కష్టాలు ఉంటాయి, బోల్డ్ అండ్ పెయిన్స్ ఉంటాయి, మీరు చెప్పుకోరు. నేను ఎమోషనల్లీ బర్స్ట్ అయిపోయాను. మీరు సినిమా చూసి బాగుంటేనే మీరు ఇచ్చేయండి, బాగలేకపోతే నో చెప్పండి. బట్ మీరు మళ్ళీ ఈ ఎమోషన్ పట్టుకొని సినిమా బాగుందని అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్తే నేను నెక్స్ట్ కంటెంట్ కొత్తగా మీకు అందించలేను, నేను ఇక్కడ స్ట్రక్ అయిపోతాను, మళ్ళీ ఇదే పందాలు వెళ్ళిపోతానేమో అని చెప్పాను సార్. అందరికీ మెసేజ్ పెట్టాను, కావాలంటే మీరు స్టూడియో కూడా చూపించవచ్చు. అంటే ఇప్పుడు మీరు మలయాళంకి వెళ్ళి అక్కడి నుంచి సినిమాలు తీసి రిలీజ్ చేసి సక్సెస్ కొడతాను అంటున్నారు కదా, ఇప్పుడు వెళ్తారా మీరు మలయాళంకి వెళ్ళిపోతారా? ఇప్పుడు నాకు ఈ రిజల్ట్ ఏదో ఒకటి తేలిపోవాలి, నాకు ఈ వీక్లో ఏదో ఒకటి తేల్చేయాలి. మీరు సినిమాకి వెళ్ళి బాగాలేదో బాగుందో అనేది నా నెంబర్ కూడా ఇప్పుడు చెప్పాను కాబట్టి, భయ్యా బాగాలేదు లేదా ఏదైనా బాగుంది చెప్పేసేయండి. ఇక బూతులు తిట్టే వాళ్ళు కూడా ఉంటారేమో, నేను యాక్సెప్ట్ చేసుకుంటాను, తీసుకుంటాను. అది బాగుందని చెప్తే టాలీవుడ్ లో ఉంటారు, బాగోలేదని చెప్తే మాలీవుడ్కి వెళ్ళిపోతారా? బాగాలేదని చెప్తే నేను అలాంటి కంటెంట్ ఒకటి మలయాళంలో తీస్తాను. అది నేను యాక్సెప్ట్ చేస్తాను 100%. మలయాళం అంటే అది తీసే బదులు, అంటే నా ఆలోచన, అది తీసే బదులు మరి ఈ త్రిబాణధారి బార్బరిక్ సినిమాని మరి మలయాళంలో రిలీజ్ చేయండి, డబ్బింగ్ చేయండి, మలయాళంలో డబ్బింగ్ చూడండి, అక్కడ ప్రేక్షక ఆదరణ దొరికితే మీరు ప్రూఫ్. సార్ ఇంకోటి విషయం చెప్పిన సార్, ఇప్పుడు మనం అన్ని సినిమాలు యాక్సెప్ట్ చేసినట్టు అన్ని భాషలు మన సినిమాలను యాక్సెప్ట్ చేయట్లేదు. అది వాస్తవం. అది మీరు చెప్పండి, మన పెద్ద ప్రేక్షకుడి చాలా మంచి హృదయం, వాళ్ళు ఏమీ ఆలోచించరు. మన తెలుగు ఆడిన ఎస్పెషల్లీ కొరియన్ ఫిల్మ్స్ చూస్తారు, మలయాళం చూస్తారు, తమిళ్ చూస్తారు, కానీ మీరు మన సినిమాలు అక్కడెక్కడైనా చూపించండి సార్. అంతెందుకు సార్, హాట్ స్టార్లో సినిమాలు ఏ సినిమాలు ఉన్నాయో మీరే చెప్పండి సార్. మలయాళం సినిమా,
తెలుగు సినిమా మలయాళం డబ్బింగ్ తెలుగు సినిమా వాళ్ళు తీసుకోరు సార్. ఎందుకంటే వాళ్ళ కంటెంట్స్ మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సరే అదే మన సినిమా పెట్టండి సార్, అసలు చూడరు. కానీ చిన్న చిన్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిన సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చావా సినిమా వచ్చింది, ఫస్ట్ స్ట్రైట్ గా హిందీ చిన్న పెద్ద ఫిల్మే కానీ స్ట్రైట్ గా వన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. తర్వాత మంచి టాక్ వచ్చిన తర్వాత మిగతా అన్ని భాషల్లో వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే సార్, మనకి హిందీ సినిమా అనేది తెలుగు ఆడియన్ కానీ మన సౌత్ ఎవరు యాక్సెప్ట్ చేయరు సార్. పాన్ ఇండియా లెవెల్లో యాక్సెప్ట్ చేయరు. మన సౌత్ ని మళ్ళీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప వాళ్ళ సినిమాలు మనం తీసుకోం సార్. ఇక హిట్ అయిన తర్వాత డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసే కూడా మీకు చావా ఇక్కడ చూడలేదు, వాళ్ళ పొటెన్షియల్ ఏంటంటే సార్ మ్యాక్సిమం ఇప్పుడు ఎగ్జాంపుల్ నా శ్రీకాకుళం సార్, నాకు హిందీ పర్వాలేదు మాట్లాడగలుగుతాను, అర్థమైపోతుంది సార్, నేను చూసేస్తాను సినిమా, మళ్ళీ నాకు తెలుగులో డబ్బింగ్ చేయక్కర్లే. అందుకే వాళ్ళు ఇక్కడ ఎక్కువ సార్. బట్ మనం మాత్రం వాళ్ళు చూస్తారు, వాళ్ళకి హిందీ తప్ప ఇండియాలో ఏ లాంగ్వేజెస్ వాళ్ళకి తెలియవు సార్. అది అంటే మోహన్ శ్రీవత్స మలయాళంకి వెళ్ళడమా లేదంటే తెలుగు ఇండస్ట్రీలో కొనసాగడమా అనేది డిసైడ్ చేయడానికి ఇంకెన్ని రోజులు చూడాలి? నాకు ఈ వీక్ సినిమాకి వచ్చి సార్ నేను ఛాలెంజ్ చేసింది కూడా మర్చిపోయాను. నేను సినిమాకు మీరు డెడ్ అయిపోయిన సినిమా నేను మలయాళం ఇండస్ట్రీకి వెళ్తాను, నాకు ఏ రిజల్ట్ ఇవ్వలేదన్నా. మీరు హిట్టో ఫట్టో ఏదో ఒకటి చెప్తే ఇక్కడే ఉంటానంటున్నా, అది నేను మిస్ చేశాను. నేను ఇక్కడే ఉంటా. హిట్టు అని అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఇంకా బాగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్లాపు అంటే మీకు నచ్చిన అంటే మీరు ఏ దాంట్లో ఉన్నారో మీ నాడి తెలుసుకొని ఇంకా రీసెర్చ్ చేసుకొని నేను ఇక్కడే తీస్తానంటున్నాను. అది రిజల్ట్ రాలేదని ఒకటి అంతే. ఓకే, ఇప్పుడు జాతిరత్నాల సినిమా ఆ డిస్ట్రిబ్యూటరే మీలాగే ఒక డిబేట్లో ఇక్కడికి వస్తే 5వ రోజు నుంచి అది మౌత్ టాక్తో క్లిక్ అయింది సినిమా, అదొకటి. రెండోది ఇప్పుడు సినిమా థియేటర్లో రేట్లు, తినుబండారాల రేట్లు కూడా చాలా అధికంగా ఉన్నాయి. అవును సార్. మోస్ట్ ఆఫ్ దమ్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీ సినిమా వచ్చింది త్రిబాణధారి బార్బరికన్ సినిమా వచ్చింది, అందులో సత్యరాజ్ వీళ్ళందరూ కనిపిస్తున్నారు. కొందరు ఏమనుకున్నారంటే ఇది మలయాళం డబ్బింగ్ అలాంటిదేమో కొందరు ఆలోచన, కొందరు ఏదో డిఫరెంట్గా ఉంది అంటే ఇది ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా ఇంకా చూసేద్దాంలే అనే భావనలో కూడా ఇప్పుడు ఉన్నారు ఆడియన్స్. అలానే మీ సినిమాకి రాలేదని ఎందుకు అనుకోకూడదు సార్? అదే సార్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఓటీటీ కోసమే నేను సినిమా చేయాలనుకుంటే ఒక 2.5 కోట్లు పెట్టి అలా తీసి ఉండేవాడిని. యాక్చువల్లీ థియేటర్ కోసం చేశాను. మీకు ఈ సినిమాకి ఎంత అయింది ఖర్చు? 10 కోట్లు అయింది సార్. 10 కోట్లు అయింది. 9.5 నుంచి 10 కోట్ల మధ్యలో, కరెక్ట్ లెక్క నాకు తెలియదు. ఒక మోస్తారు బడ్జెట్ సినిమానే. బడ్జెట్ సినిమా అంటున్నాను, అంత పెద్ద ఆర్టిస్టులు సత్యరాజ్ గారు, అదే ఏమంటుంది ఉదయభాను గారు, వశిష్ఠ అనే సినిమా కన్నడ నుంచి, నెక్స్ట్ విటీవీ గణేష్, సత్యం రాజేష్, ఇంతమంది ఆర్టిస్టులతోనే దట్టును మీరు సినిమా చూస్తే 75% ఫిల్మ్ అంతా రెయినే ఉంటుంది సార్. ఓకే, నేను అండర్లో ఆగస్టు 15 రోజు ఒక కాన్ఫ్లిక్ట్ రెడీ చేశాను సార్. ఎందుకంటే నేను ఇలా చెప్తే యాక్సెప్ట్ చేయరు సార్. ఆగస్టు 15 అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్ల మీద తిరిగితే అప్పుడే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు ఇలా చెప్తే ఇది ఎవడరాడు ఇంకెక్కడో ఉన్నాడు అనుకుంటారు. నేను మెటఫోర్లో ఒక సందర్భంలో అమ్మాయి వర్షంలో జెండా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ జెండా తీసి దులుపుకొని బ్యాగ్లో పెట్టుకుంటున్న టైంలోనే ఒకరు అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఓకే, ఈ సినిమాలో అంటే నేను అది మెటఫోర్లో చెప్తున్నాను సార్. ఓకే, దేశం ఇప్పుడు ఇంత నేను చెప్తున్నప్పుడు దీనికి అనాలిసిస్ లేదు, దీనికి ఏం లేదు, అసలు కనీసం గుర్తించట్లేదు సినిమాని గుర్తించట్లే. ఇప్పుడు దిశ కేసు ఉంది సార్, అలా ఆ రోజు ఒక ఫుల్ బాటిల్ కానీ తాగకపోయి ఉంటే ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూసి ఉండేవాళ్ళు కాదు. మొత్తం మనకు అంత దగ్గరలో ఉంది సార్, జస్ట్ పక్క గల్లీలోకి వెళ్తేనే వైన్ షాప్ ఉంటుంది. నేను ఇవన్నీ చెప్పుకొచ్చాను సార్. మనిషి విచక్షణ ఏ టైంలో కోల్పోతాడు, ఏదో ఒక సందర్భంలో తన మత్తు తనకి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది, లేదా తన కోపం తనకి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఈ రెండు ఎమోషన్స్ ని ఈ ఉన్న కాంటెంపరీ వరల్డ్ కి కనెక్ట్ చేశాను సార్. ఓకే, అంతే తప్ప అంటే కొంచెం ఎక్కువ చెప్పేసాను సినిమాలో, ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేసాను ఏమైనా మీకు అనిపించిందా? లేదు సార్. ఇప్పుడు చాలా మంది అంటున్నారు సినిమా కథ జనరల్గా తెలిసిన కదే. సర్పయాగంలో మన శోభన్ బాబు గారు వాళ్ళ కూతురు కోసం ఒక సర్పయాగం మొదలు పెట్టాడు. ఇక్కడ బార్బరికి అస్త్రం ప్రయోగిస్తున్నాడు, ఆ త్రిబాణం అస్త్రం ప్రయోగిస్తున్నాడు. ఈ రెండు సేమ్ సార్. కానీ
ఏమంటారు ఎప్పటికప్పుడు ఇది నిత్య సత్యం. ఎలాంటిది అని అంటే సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు అనేది నిత్య సత్యం. అలాగే ఇలాంటి కథలు ఇవన్నీ నిత్య సత్యం సార్. అమ్మాయి అబ్బాయి కోసం, అబ్బాయి అమ్మాయి కోసం, తండ్రి కొడుకు కోసం, కూతురు కోసం, ఇవన్నీ నిత్య సత్యం. వీటిలో నుంచే ఇప్పుడున్న కాంటెంపరీ దీనికి మనం కనెక్ట్ చేస్తూ స్క్రీన్ ప్లే చేసి మెప్పించడానికే కదా ప్రయత్నం చేసేది. కొత్త కథ ఏంటి చెప్పండి? ఇప్పుడు కొత్త కథ హిట్ అయిన సినిమాలు కొత్త కథ ఏముంటది? స్క్రీన్ ప్లే, దాన్ని మెప్పించే విధానం, లేదా సెట్లు, ఫైట్లు, ఇలాంటివి. ఇప్పుడు రంగస్థలం ఏం కొత్తదనం ఉంది కథలో, పుష్ప 2లో ఏం కొత్తదనం ఉంది సార్. బట్ టేకింగ్ అనేది జనాలకి నచ్చింది 100%. టేకింగ్ అనేది నేను నా సినిమా కుషేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి ఫోటోగ్రఫీ. ఓకే. అతను ఏంటంటే బాహుబలి, 666, ఈగ ఇలాంటి సినిమాలకి అసిస్టెంట్ కెమెరామెన్. సెంథిల్ గారి దగ్గర అసిస్టెంట్ ఆయన. అలాంటి డిఓపి అంత పర్ఫెక్షన్గా ఉండాలి, చాలా దినిగా తీయాలి అనే ఉద్దేశంతో అతన్ని పెట్టుకున్నాను సార్. ఎంత డీటెయిలింగ్ ఉంటుంది ఫ్రేమ్, ఇంత క్వాలిటీ ఇచ్చాను. థియేటర్లో మీకు డిసప్పాయింట్ అవ్వరు సార్ 100%. నేను అది ఓకే. ఇది మీ మొదటి సినిమా కదా మోహన్ శ్రీవత్స గారు, ఇంకా వేరే సినిమాలు ఏమైనా కమిట్ అయ్యారా? లేదు, నా మొదటి సినిమా ఒకటి నేను కరణ్ అర్జున్ చేశాను సార్. చిన్నది ఒక 50 లక్షలు 6 లాగా చేశాను. ఓకే. బట్ అది నేను రీచ్ అవ్వలేదంటే నేను ఒప్పుకుంటాను సార్ దానికి. ఎందుకంటే నేను పబ్లిసిటీ చేయలే. ఓకే. థియేటర్ ఏదో బ్లైండ్ గా రిలీజ్ చేసి క్లిక్ అయిందో ఏంటంటే తమిళ్లో బాగా చూశారు, యూట్యూబ్ లో ఉంది, కన్నడలో చూస్తున్నారు, హిందీలో కూడా బాగుంది అన్నారు చాలా మంది. బ్రిలియంట్ 3 క్యారెక్టర్లతో 2 గంటలు కూర్చోబెట్టడం అనేది. సినిమా పేరు కరణ్ అర్జున్. ఓకే. ఈ 3 క్యారెక్టర్లతో ఒక రోడ్డు మీద, నేను పాకిస్తాన్ బార్డర్ లో చేశాను సార్. అది ఒక రోడ్డు మీద కారులో వెళ్తూ సినిమా సార్. ఇది ఇట్స్ థ్రిల్లింగ్. ఇది 3 క్యారెక్టర్లు, భలే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని అన్నారు. కానీ నేను రీచ్ అవ్వలేకపోయాను. దానికి నాకు బాధ లేదు సార్. పబ్లిసిటీ చేయలేదు. దీనికి 1.5 CR ఖర్చు పెట్టేసి ఒక పెద్ద హిట్ సాంగ్ నీ వల్లే. ఆ సాంగ్ 7 మిలియన్ ఉంది. ఓకే. ఇన్స్టాలో అయితే ఆల్మోస్ట్ 17,000 రీల్స్ చేసుకున్నారు. ఓకే. నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో నాకు అర్థం కాలేదు సార్. మీరు అన్నట్టు టైటిలే మేబీ మైథాలజీ టైటిల్ అయిపోవటం, టైటిల్ రీచ్ కాలేదేమో అనేది ఒక రీజన్ కావచ్చు అనేది మీరు కూడా అనుకుంటున్నారు. బార్బరిక్ అనేది కొత్త క్యారెక్టర్, కొత్త ఇది కాబట్టి ఎక్కలేదేమో సార్. బార్బరిక్ టైటిల్ ఎక్కలేదేమో. ఓకే, రైట్. మోహన్ శ్రీవత్స గారు, ఏది జరిగినా మన మంచిగా అనేది మీరు నమ్మండి బలంగా. మీరు ఎమోషన్ అవ్వడం అనేది ఇండస్ట్రీని కదిలించింది. ఖచ్చితంగా మీరు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు ఫ్యూచర్లో. మళ్ళీ ఇదే వేదికపై మీరు నేను కూర్చుందాం తప్పకుండా. ఖచ్చితంగా 10TV ఆ రోజు పిలుస్తుంది. ఎందుకంటే ఒక సినిమా, నేను ఇందాక అన్నాను, సినిమా అనేది ఒక లాటరీ, సినిమా అనేది ఒక పత్తా లాటరీ. అద్భుతమైన సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోయాయి. అవి టీవీలో చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం. ఇప్పుడు అతడు సినిమా అవన్నీ ఏమయ్యాయి తర్వాత ఇప్పుడు టీవీలో వచ్చేటప్పుడు వాటి TRP రేటింగ్స్ ఎట్లా ఉంటున్నాయి, అలా చాలా చాలా ఉన్నాయి. అంటే మీరు వీటన్నిటిని పరిగణలో కూడా తీసుకోవాలి మీరు. రైట్. పబ్లిక్ ఒపీనియన్ అనేది ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం OTTల ఇంపాక్ట్, 2 థియేటర్లలో ధరలు, ఇవన్నీ కూడా చాలా కారణాలు నిజమే. అది మేము 150 టికెట్ పెట్టాం. ఏంది ఒక 5 మంది వస్తే 1200 అయిపోతుంది అనుకున్నాం. కానీ అక్కడ పాప్కార్న్ వచ్చేసి ఆల్మోస్ట్ 450, 350. మీ సినిమా మీదే నేను ఫేస్బుక్ లో నిన్న, అదే మీ సినిమా అంటే మీరు పెట్టిన దీని మీద నేను ఫేస్బుక్ లో చిన్న వీడియో పెట్టా. ఒక వ్యక్తి చిన్న మెసేజ్ పెట్టాడు కింద, సమ్ నంద్యాల కర్నూలులో మా సినిమా థియేటర్ 145 రూపీస్ సార్ టికెట్. నేను వెళ్తే కనీసం ఏది కొనుక్కొని లైట్లో తక్కువలో తినాలనుకుని 200 అవుతుంది. నేను అందుకే ఈ సినిమాని OTTలో చూద్దాం అనుకున్నాను అని అన్నాడు. కరెక్ట్. అంటే ఒక మనిషి చెప్పిన ఒపీనియన్ కూడా అది కేస్ స్టడీ కదా. రైట్. థ్యాంక్ యూ మోహన్ శ్రీవత్స గారు. మీకు విజయం లభిస్తుంది. 10TV కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మనం చూసాం, త్రిబాణధారి బార్బరిక్ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స చెప్తున్నారు, ఖచ్చితంగా మరో వారం రోజులు వెయిట్ చేస్తాను, సినిమా బాగుందా బాగోలేదనేదే ఒపీనియన్నే నాకు కావాలి, లేదంటే ఇంకా మాలీవుడ్కి వెళ్ళి సినిమాలు తీసుకుంటాను. నేను పడిన కష్టం, మలయాళపు సినిమా ట్రెండ్లో నేను ఇంత కష్టపడి సినిమా తీసినప్పుడు రిజల్ట్ ఈ విధంగా ఉండటం, ప్రేక్షకులు రాకపోవడం అనేది చాలా బాధ కలిగించింది, బాగా ఎమోషనల్ గురయ్యాను. అలానే ఈ సినిమా ఇండస్ట్రీని అయితే వేడను అని ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక మంచి హిట్తో ఆయన వస్తారని 10TV కూడా మీకు చెప్తోంది. ఇది త్రిబాణధారి బార్బరిక్ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స గారితో 10TV స్పెషల్ ఇంటర్వ్యూ.